సిద్దిపేటలో పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా సిద్దిరామేశ్వర రాజేశ్వర ఫౌండేషన్ ముందుకెళ్తోంది. ఎస్ఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినూత్నంగా ఆవు పేడ, గోమూత్రం, చింతగింజలతో గణేష్లను తయారు చేస్తున్నారు. గతంలో మట్టి గణపతులను ఉచితంగా అందించారు. 10 ఏళ్లుగా ఈ గోమాయ విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు రాములు తెలిపారు. సిద్దిపేట మండల పట్టణ పరిసర ప్రాంతాల వారికి ప్రత్యేకంగా విన్నపము. ఓం శ్రీ గాయత్రి గీతాశ్రమ ధార్మిక సేవా సంస్థ ఎస్ఆర్ఎస్ సిద్ధరామేశ్వర ఫౌండేషన్ ద్వారా కాలుష్య నివారణ, పర్యావరణ రక్షణ, అతివృష్టి అనావృష్టి నివారణ కొరకు గోమయంతో తయారు చేసినటువంటి గోవు పిడకలు మరియు గోమాత యొక్క పేడతో తయారు చేసినటువంటి గణపతులు ఇవి అందరికీ ఉచితంగా అనేక సంవత్సరాలు ఇవ్వబడుతున్నవి. కాబట్టి ఈ గోమయంతో చేసినటువంటి పిడకల వాడడం వల్ల పర్యావరణ రక్షణ అవుతుంది, అతివృష్టి అనావృష్టి నివారణ మరియు కాలుష్య నివారణ, లోక కళ్యాణం జరుగుతూ ఉంటుంది. నా పేరు శ్రీనివాస్. కొన్ని రోజుల నుంచి మేము రామశెట్టు ఆధ్వర్యంలోనే ఆయన సేవ చేస్తున్నాం కాబట్టి ఆయనతో పాటు మేము సేవలో పాల్గొనాలని చెప్పేసి మేము పాల్గొంటున్నాం. బయట కొనే వినాయకులు అన్ని కెమికల్ వినాయకులు ఉంటాయి కావున మేము ప్రతిష్టంగా వినాయకులు వీటిని మేము గోమాతల పెండతోని చేసిన వినాయకులు ఇవి ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్టుకొని పూజించుకోవాలి. ఆ కెమికల్ ద్వారా మనకు ఎంతో ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కావున అందు గురించి ఈ మట్టి వినాయకులు అందరూ ఇంట్లో పెట్టుకొని పూజించుకోవాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. గోవులను ఎక్కువ రక్షింపబడాలనే ఉద్దేశంతో ఈ గోశాల మెయింటైన్ చేసి దీని ద్వారా గోమయ వసతే గణపతి లక్ష్మి అనే కార్యక్రమం ద్వారా దాని గోమయంతో గణపతులు తయారు చేసుకుంటూ అలాగే పిడకలు, జ్యోతులు, ధూప్ స్టిక్ రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ ముందు పోతున్నాము. అలాగే రాబోయే కాలంలో కూడా రైతుకు ఒక గోవుతోని 10,000 రూపాయలు లాభం కావాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క గో ఉత్పత్తి ఎక్కువ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా 6-7 వేలు జరుగుతుంది. ఈ సంవత్సరం 4,000, 5,000 మధ్యలో విగ్రహాలు పంపిణీ చేస్తున్నాము. ఇప్పటి వరకు రామంపేట్, నిజామాబాద్, కరీంనగర్ పంపడం జరిగింది. అలాగే సికింద్రాబాద్, హైదరాబాద్ పంపడం జరిగింది. ఈరోజు హుస్నాబాద్ పంపిస్తున్నాము. లోకల్లో కూడా 3 రోజులు, ఈరోజు శనివారము, రేపు ఆదివారం, ఎల్లుండి సోమవారము 3 రోజులు కూడా ఇక్కడికి వచ్చి ఉచితంగా విగ్రహాలు తీసుకుపోవాలని సందర్భంగా సిద్దిపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ, జై గోమాత. నమస్కారం అందరికీ. నా పేరు కవిత. ఎస్ఎస్ఆర్ ఫౌండేషన్ మురంశెట్టి రాములు గారి మిల్లులో గత 10-11 సంవత్సరాల నుంచి వినాయకులు తయారు చేయడం జరుగుతుంది. ఈ తయారు చేయడానికి బంకమట్టి, నల్లమట్టి, పైపుల మట్టి, చింతగింజల పౌడర్, 3 పెండ, 4 మిక్సీ చేసి మళ్ళీ ఆవు పంచకం 5 మిక్సీ చేసి వినాయకులను తయారు చేస్తాము. డైలీ 10 మంది 15 మంది వస్తాము. మాకు డైలీ కూలీ గురించి ఆశపడకుండా అయినా ఎంత ఇచ్చినా చేసిపోతాము. కానీ మా కూలీ గురించి ఆలోచించాడు, ఫ్రీగానే పంచుతాడు మురంశెట్టి రాములు గారు. గత 10 సంవత్సరాల నుంచి తయారు చేయడం జరుగుతుంది. ఇవి కరీంనగర్, కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్, తిరుపతి చాలా ఊర్లు పంపుతుండు. కాబట్టి ఈ గోమయంతో చేసినటువంటి పిడకల వాడడం వల్ల పర్యావరణ రక్షణ అవుతుంది, అతివృష్టి అనావృష్టి నివారణ మరియు కాలుష్య నివారణ, లోక కళ్యాణం జరుగుతూ ఉంటుంది. కాబట్టి బయట మనకు లభించే అనేక రసాయన పదార్థాలతో ప్రకృతి సిద్ధంగా కాకుండా వారికి అవి కాలుష్యాన్ని పెంచే విధంగా ఉంటాయి. కాబట్టి వీటిని వాడినట్లయితే అందరికీ ఇంటిల్లవాదికి లాభాన్ని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ గోమయ గణపతులను వినియోగం చేసుకొని మీ దీన్ని నిమజ్జనానికి కూడా మీ ఇంటి పరిసర ప్రాంత చెట్లకు, తులసి చెట్లకు వేసుకున్నట్లయితే సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఆ గోమయం యొక్క శక్తి మీ ఇంటిలో లభిస్తుంది. దాంతోపాటుగా ప్రకృతిసిద్ధమైనటువంటి చక్కటి మట్టితో కూడా కలిపి తయారు చేసినటువంటి గోమాతను వినియోగించండి. దీనివల్ల పర్యావరణ రక్షణ, అతివృష్టి అనావృష్టి నివారణ, లోక కళ్యాణం జరుగుతుంది. కుటుంబానికి ఆరోగ్యము, సంతోషము, ఆనందము జరుగుతూ ఉంటుంది. ఈ పూజా విధానంలో కూడా గణానాం త్వా గణపతిం అవామహే కవిం కవీనాముపామస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిః సీదసాదనం. ఎందుకు అంటే ఆ గణాలకు అధిపతినటువంటి పరమేశ్వరుడు ఈ విధంగా సామాన్య వ్యక్తికి, అతి సామాన్య వ్యక్తికి కూడా
అందుబాటులో ఉండేందుకు ఈ గణపతి పూజ ద్వారా అటు పర్యావరణ రక్షణ కోసం కుటుంబానికి ఈ గణపతులు ఎంతో లాభం చేస్తాయి. దీన్ని పూజించి ఆరాధించి వారికి ఇష్టమైనటువంటి ఆ పరమేశ్వరుడికి, అమ్మవారికి, ఆ గణేశుడికి అత్యంత ఇష్టమైనటువంటి గోమయంతో తయారు చేసినటువంటి పిడికలతో గోఘృతముతో ఆ చక్కగా హోమం చేసుకొని పూజ చేసుకున్నట్లయితే అందరికీ శోభాయమానంగా ఈ నవరాత్రులు శోభాయమానంగా ఉంటుంది. అందరికీ శుభం జరుగుతుంది, మేలు జరుగుతుంది, ఆరోగ్యం జరుగుతుంది, సౌభాగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. పరమేశ్వర కృపాక. జై మాత, జై జై గోమాత. నేను మురంశెట్టి శ్రీరాములు గారి ఆధ్వర్యంలో ఫౌండేషన్ ద్వారా అయితే మాకు నిల్వ నీడనిచ్చాడు ఆయన. అయితే గోసేవ చేస్తున్నా, హోమం కూడా అలుకుతున్నా, ముగ్గులు వేస్తున్నా ప్రతిరోజు. అయితే మాకు ఇంత నీడనిచ్చిండు, మాకు బియ్యము అన్నీ కల్పించిండు. ఈ వాతావరణ కాలుష్యం ద్వారా కాకుండా ఈ గణపతులను చేయమని ఇళ్ళనే పని కూడా కల్పించిండు. వారికి మేము ఎల్లకాలము రుణపడి ఉంటాం.